వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగము 34వ శ్లోకం. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. తాత్పర్యం: జనులు నిన్ను పిరికివాడు, పారిపోయిన సైనికుడు అని అంటారు. గౌరవప్రదమైన వ్యక్తికి అపకీర్తి అనేది మరణం కన్నా ఘోరమైనది. గౌరవప్రదమైన వ్యక్తులకు సామాజిక ప్రతిష్ట చాలా ముఖ్యమైనది. క్షత్రియులకు సహజముగా ఉన్న గుణములు వారి కీర్తి, గౌరవం చాలా ముఖ్యమైన వాటివిగా భావింపచేస్తాయి. వారికి అగౌరవం, అపకీర్తి అనేవి మరణం కన్నా నీచమైనవి. ఉత్తమ స్థాయి జ్ఞానాన్ని అందుకోకపోయినా కనీసం ఈ నిమ్న స్థాయి జ్ఞానము వలనైనా ప్రేరణను పొందవచ్చు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇది గుర్తు చేస్తున్నాడు. యుద్ధభూమి నుండి పిరికితనంతో పారిపోయిన సైనికుడిని సమాజం నుండి వెలివేస్తారు. తన కర్తవ్యాన్ని విస్మరిస్తే ఇంతటి అపకీర్తి, అగౌరవం అర్జునుడికి కలగవచ్చు. అర్జున, సాధారణంగా గొప్ప గొప్ప పనులు చేసిన వారికి ఈ శరీరం పోయినా వారి కీర్తి శరీరం కలకాలం నిలిచి ఉంటుంది. అలాగే నీ కీర్తి కలకాలం నిలిచి ఉండాలంటే లేచి యుద్ధం చేయి. యుద్ధం చేయకుండా పారిపోతే ఆ అపకీర్తి ఈ జన్మతో పోయేది కాదు. రాబోయే తరాల వారు కూడా నీకు వచ్చిన అప్రతిష్ట గురించి రకరకాలుగా చెప్పుకుంటారు. సాక్షాత్తు ఇంద్రుని అర్ధసింహాసనం మీద కూర్చున్న నీవు ఇంతటి అవమానాన్ని భరించగలవా? అయినా నీ వంటి వాడు ప్రాణం పోయినా తట్టుకోగలడు గాని మానం పోతే తట్టుకోలేడు కదా. ఆలోచించు. ఇటువంటి అపకీర్తిని మూట కట్టుకోవటం మరణం కంటే హీనమైనది అంటూ అర్జునుడిలోని అహాన్ని మరింత రెచ్చగొడుతున్నాడు కృష్ణుడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.